హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. వీడియోస్ చేసుకొని చాలా రోజులైతే అయిపోయింది. కొన్ని పనుల కారణంగా చేయడం అయితే కుదరలేదు. అయితే మనము గత డిఎస్సి టాప్ స్కోర్ని బేస్ చేసుకొని క్యాస్ట్ వైజ్ ఎన్ని మార్కులు వస్తే సేఫ్లో ఉండొచ్చు అనేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో దాదాపుగా 1,00,000 మంది పైనే చూడడం కూడా జరిగింది. అయినా కూడా ఈ మధ్య రీసెంట్గా మనకి ఫైనల్కి వచ్చిన తర్వాత చాలామంది కమెంట్ చేస్తున్నారు, సార్ మనకి సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు, ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ రావడానికి అవకాశం ఉంది అనేసి చాలామంది చెప్తున్నారు. అయితే మనము నార్మలైజేషన్ ముందు మాట్లాడుకున్న దానికి నార్మలైజేషన్ తర్వాత చాలా స్కోర్ అనేది కొన్ని షిఫ్ట్లలో పెరగడం జరిగింది. సో దానివల్ల మనకి మొత్తం కూడా తారుమారు అయిపోయింది. సో మీరు ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ప్రతి షిఫ్ట్లో ఇక్కడ ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అనేది ఒకసారి మనం బాగా పరిశీలన చేసుకుంటే 1వ తారీఖు అంటే ఆర్డర్లో రాయలేదు, 1వ తారీఖు మనకి జూలై నెలలో జరిగిన దానికి 4.75 మార్కులు పెరగడం జరిగిందనమాట. అంటే ఓవరాల్గా హయ్యెస్ట్గా ఇక్కడ ఇది ఎవరికి పెరిగాయి అంటే ఎవరైతే 1వ తారీఖు షిఫ్ట్ 2లో రాసిన వాళ్ళకి మాత్రము 4.75 మార్కులు పెరగడం జరిగింది. దాదాపుగా అన్ని మార్కులు అంటే మామూలు విషయం కాదు, అది కూడా డిఎస్సిలో. ఆ తర్వాత 13వ తారీఖు షిఫ్ట్ 2లో జరిగిన వాళ్ళకి మాత్రము 4.25 మార్కులు మనకి యాడ్ అవ్వడం జరిగింది. అలాగే 18వ తారీఖు షిఫ్ట్ 1లో వచ్చేసి కూడా సేమ్ 4.25 మార్కులు అనేది యాడ్ అవ్వడం జరిగింది. షిఫ్ట్ 2లో వచ్చేసి చాలా తక్కువ మార్క్స్ యాడ్ అవ్వడం జరిగింది. సేమ్ షిఫ్ట్ 1లో వచ్చేసి 18వ తారీఖు 4.25, అదే మధ్యాహ్నం అయితే 0.75 మార్కులు మాత్రమే యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో 19వ తారీఖు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 మీరు అబ్జర్వ్ చేసుకుంటే షిఫ్ట్ 1లో వచ్చేసి 3.50 మార్కులు యాడ్ అయితే షిఫ్ట్ 2లో వచ్చేసరికి కేవలం 1.50 మార్కులు మాత్రమే యాడ్ అవ్వడం అనేది జరిగింది. అలాగే 17వ తారీఖు షిఫ్ట్ 1 చూసుకుంటే మీరు ఇక్కడ కూడా చాలా తక్కువ స్కోర్ యాడ్ అవ్వడం జరిగింది. సో మనకి 0.75 మార్క్స్ మాత్రమే యాడ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో 1వ తారీఖు ఆ తర్వాత 2వ తారీఖు షిఫ్ట్ 1 వాళ్ళకి మాత్రం 3 మార్కులు యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో 2వ తారీఖు షిఫ్ట్ 2 వాళ్ళకి మాత్రము 2.50 మార్కులు యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ మార్కులు యాడ్ అవ్వడంలో నార్మలైజేషన్ తర్వాత టోటల్ మనము ఒకసారి సేఫ్ స్కోర్ అంటే మనకి 13 జిల్లాల వారీగా పోస్టుల్ని బేస్ చేసుకొని ఈసారి కాంపిటీషన్ అయితే హెవీగా ఉండదు. ఎందుకు సార్ అంటే మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే ఒకటి లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా మంచి స్కోర్ అనేది రావడం జరిగింది. అంటే రాయడం చాలా ఎక్కువ మంది రాశారు. దానిలో ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేశారో వాళ్ళకి మాత్రమే దాదాపుగా మంచి స్కోర్ అనేది రావడం జరిగింది. ఎవరైతే మధ్యలో కొన్ని కారణాల వల్ల పరిస్థితులు అనుకూలంగా లేని వాళ్ళు లాస్ట్ 1-2 మంత్స్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రము దాదాపుగా కొంతమంది 60లో 50లోనే ఆగిపోవడం జరిగింది. అండ్ 2022 టెట్ ఎగ్జామ్స్లో ఎవరైతే రాశారో వాళ్ళకి చాలా స్కోర్ అయితే రావడం జరిగింది అప్పట్లో. సో వాళ్ళందరికీ వెయిటేజ్ చాలా వరకు కలవడం జరిగింది. సో ఈ కారణాల వల్ల దాదాపుగా మనకి స్కోర్ అనేది పెరగడం జరిగింది. మనకి ఫస్ట్ కర్నూలు, చిత్తూరు గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడ పెరిగిన మార్క్స్ని నార్మలైజేషన్ తర్వాత పెరిగిన మార్క్స్ని బేస్ చేసుకుని ప్రతిదీ కూడా నోట్ చేసుకొని చాలా జాగ్రత్తగా అక్కడ ఉండే పోస్టులని బేస్ చేసుకొని ఒక సేఫ్ స్కోర్ని చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్లో కమెంట్ చేశారో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మనము ఈ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక అంచనా ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో కర్నూలు, మెయిన్ చిత్తూరు ఈ 2 డిస్ట్రిక్ట్స్ని మనము బాగా పరిశీలనలోకి తీసుకున్నట్లయితే మాత్రము కొంచెము కాంపిటీషన్ అనేది తక్కువ స్కోర్ అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కర్నూలు వచ్చేసి దాదాపుగా 72+ ఉంటే దాదాపుగా ఓసీ క్యాండిడేట్స్ సేఫ్ స్కోర్ వచ్చేసి 72+ ఉంటే మాత్రము దాదాపుగా వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా మనము చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు. ఆ రిజర్వేషన్ క్యాండిడేట్స్ బిలో 5 మార్క్స్ దాకా మనము దాన్ని చూసుకోవచ్చు. అంటే 72, 73 ఆ అబవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓసీ క్యాండిడేట్స్ సేఫ్లో ఉన్నట్లే. ఆ తర్వాత మనకి 70 కానివ్వండి, 71 కానివ్వండి, 69 ఈ లోపు ఉన్న వాళ్ళకి మాత్రం రిజర్వేషన్లో దాదాపుగా అవకాశం ఉండటానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆ తర్వాత చిత్తూరు గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే
ఇక్కడ మాత్రం మనకి 73+ మార్క్స్ వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి దాదాపుగా సేఫ్లోనే ఉన్నట్లు మనకి అర్థమవుతుంది అనమాట. సో 73+ అంటే దాదాపుగా 73 కానీ 74, 75 ఇలా వచ్చాయంటే మాత్రము మనకి ఏ ఇబ్బంది లేకుండా దాదాపుగా రావడానికి అవకాశం అయితే మనకి ఉందన్నమాట. ఆ తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ మనకు వచ్చిందే బిలో 2-3 మార్క్స్కి మనము తగ్గకుండా వచ్చుకోవచ్చు. అంటే దాదాపుగా మనకి ఇక్కడ 69+ ఉంటే మాత్రము అంటే 69, 70, 71, 72 వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా సేఫ్ స్కోర్ అని మనము సో ఇక్కడ చిత్తూరు జిల్లాలో అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో కూడా 68+ ఉంటే మాత్రము ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి దాదాపుగా రావడానికి అవకాశం అయితే ఉండకపోలేదన్నమాట. సో ఆ తర్వాత మనకి ప్రకాశం కానివ్వండి, అనంతపూర్, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు ఈ 5 జిల్లాలలో పోస్టులు తక్కువ ఉండటం కారణంగా అండ్ దాంతోపాటు హెవీ దాదాపుగా ఇక్కడ ఉండే 13 జిల్లాలతో మనం కంపేర్ చేసుకుంటే దాదాపుగా హెవీ కట్ ఆఫ్ మార్క్స్ ఉండబోతున్నాయి అని క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఈ 5 జిల్లాలలో మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే దాదాపు పోస్టులు తక్కువగా ఉండటం కారణంగా దీంట్లో అక్కడికి విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి మనకి తెలియంది కాదు, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే దాదాపుగా 80+ మనకి ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. దాదాపుగా మీరు 81, 82, 83 అలా వచ్చినట్లయితే మాత్రము ఈ 5 జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీలో దాదాపు కొంతవరకు సేఫ్గానే ఉన్నట్లుగానే మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్, ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఈ 5 జిల్లాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 77 లేదా 77+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా సేఫ్ జోన్లోనే ఉన్నారని మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఆ తర్వాత మనము చూసుకోవాల్సింది కొంచెం మీడియం రేంజ్లో ఉంటుంది ఈ తూర్పు గోదావరి కానివ్వండి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నము ఈ 5 జిల్లాలు మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఉండే పోస్టులు కూడా ఒక మీడియం రేంజ్లోనే ఉన్నాయి దాదాపు కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ వచ్చేసి మనకి దాదాపుగా సేఫ్ స్కోర్ 76+ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 75 లేదా 76, 77, 78 ఇలా వచ్చాయి అంటే మాత్రం తప్పకుండా ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మరి రిజర్వేషన్ క్యాండిడేట్స్ వచ్చేసి దాదాపుగా 70+ ఉంటే 71, 72, 70, 74, 73 ఇలా ఎవరైనా ఉంటే మాత్రము రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళకి దాదాపుగా కొంతవరకు హోప్ అయితే ఉండటానికి అవకాశం అయితే ఉంది. సో లాస్ట్ ఫైనల్ వచ్చేసి కడప. ఈ కడప మనము చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి 77+ అయితే మనకి కొంతవరకు ఓసీ క్యాండిడేట్స్ సేఫ్ జోన్లో ఉండొచ్చు అని కూడా మనము క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే దాంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ పోస్టులు ఉండటం కనుక ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండటానికి అవకాశం ఉంది. సో సేఫ్ జోన్లో మనకి ఉండొచ్చు అనేసి ఈ మార్క్స్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మీడియం రేంజ్లో మనకి 75, 76 అలాగే ఈ 5 జిల్లాలు మనకి తెలిసిపోతుంది. ఆ తర్వాత హెవీ మనకి ఈ 5 జిల్లాల్లో మాత్రమే హెవీగా ఉండబోతుంది. దాదాపుగా 80 ఎక్కువగా మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రం ఓసీ క్యాండిడేట్స్లో మనకి రావడం జరుగుతుంది. అలాగే కడప వచ్చేసి 77+ ఉంటే అంటే 77, 78, 79, 80 ఇలా ఉంటే మాత్రం దాదాపుగా రావడానికి అవకాశం అయితే ఉంది. అదే మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే దాదాపుగా 72+ అంటే 71, 72 కానివ్వండి, 73 కానివ్వండి, 74 అలా ఉన్నా కూడా మనకి హోప్ అయితే లేకపోలేదన్నమాట. దాదాపు 71, 70 వచ్చినా కూడా దాదాపుగా అవకాశం అయితే అక్కడ ఒకవేళ ఉండడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే మనకి తెలుస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఎందుకు ఇలా మారిపోయిందంటే ఈ మార్క్స్ ఎప్పుడైతే యాడ్ అవ్వడం ద్వారా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగిపోయింది. సో ముందున్న వాళ్ళకి దాదాపుగా జిల్లాల వారీగా, పోస్టుల వారీగా మనకి మొత్తం కూడా తారుమారు అయిపోయింది అనమాట. ఇదంతా కూడా కేవలం మనం ఈ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక అంచనా ప్రకారంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనము వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి సంబంధించి వీడియో అయితే మనము రెగ్యులర్గా చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి పక్కన హైప్ పాయింట్స్ వస్తాయి, ఆ కుదిరితే హైప్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.